ముఖ్యంగా గత 4 సంవత్సరాల నుంచి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీ సాక్షిగా ఎన్నోసార్లు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు కానివ్వండి రాష్ట్రంలో ఉన్న కార్మికులకు అందరూ కూడా రెగ్యులరైజ్ చేసే విధానం తీసుకొస్తున్నా అని ఆశల పల్లెకిలో ఊగిసలా ఆడిపియడం మాత్రం ఇప్పటిదాకా అందరూ చూసిన విషయం. కానీ అయ్యా ఇక సంవత్సరం ఉన్నది కాలం, మీ పీరియడ్ 4 ఏళ్ళు అయిపోయింది. ఈ సంవత్సర కాలం అయితే మా పీరియడ్ ఉంటుందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే వేచి చూసిన తర్వాత ఇక పోరాటాలు చేయకపోతే కుదిరే పరిస్థితి లేదు. అందుగురించి ఇప్పటికైనా మా అవినీతి అధికారుల మాటలు మీరు వినకుండా, అవినీతి ఇంజనీర్ల మాటలు మీరు వినకుండా ఇప్పటికైనా మీరు ఈ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు 23,000 మంది మీరు ఇప్పటిదాకా ఆర్టిషన్ ఇచ్చిన పేరు ఏదైతే మీరు ప్రకటించారో వాళ్ళే కాకుండా ఇంకా 6,600 మంది మిగిలి ఉన్న కార్మికులు కూడా ఈ సంస్థలో పనిచేస్తూ ఉన్నారు. దాదాపుగా మొత్తం 30,000 మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా మీరు రెగ్యులరైజ్ చేయాలంటే మీకు ₹1 బడ్జెట్లో మీరు తీసుకోకుండా రెగ్యులరైజ్ చేయొచ్చు. మేము ఒక చిన్న సజెషన్ మీడియా ద్వారా ఇవ్వాలనుకుంటున్నాం. 2,356 మంది అవినీతి అధికారులను మేము లెక్క పెట్టాం. కావాలంటే మీకు ఆ లిస్టు కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ అక్రమాస్తులు బయటికి తీసిన మా కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులరైజ్ చేయడం ఈజీగా అవుతుంది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 2 లక్షల జీతం మీరు ఇస్తున్నారు, ₹1,00,000 మాకు ఇచ్చినా చాలు బ్రహ్మాండంగా అభివృద్ధి పంతంలో తీసుకుపోతాం విద్యుత్ సంస్థను. ఈరోజు 10,000 కోట్ల నష్టాల్లో ఉంది. ఈ ఓన్లీ ఇంజనీర్ వల్లనే ఇది నష్టాల్లో ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. రాత్రి అనక పగలనక మీరు చెప్పే 24 గంటల కరెంటు ప్రజలకు మేము కష్టపడి ఇస్తూ ఉన్నాం. వాళ్ళ కరెంటు పోకుండా పోల్ ఎక్కిన కార్మికులు, కింది పనిచేసే కార్మికులు, సబ్స్టేషన్లకు పనిచేసే కార్మికులు, 4 పనిచేసే కాడ 2తో ఈ ఇంజనీర్లు పనిచేపిస్తూ ఉన్నాం. ఇంత కష్టమైనా కానీ ఖాళీ కడుపులతోని మా భార్య పిల్లల ముఖాలు కూడా చూసుకోకుండా రాత్రి పగలు మేము కష్టపడుతున్నాం. కాబట్టి ఎలక్షన్ రాబోతున్నాయి అయ్యా, మేము కార్యకర్తలుగా పనిచేయాలా, పని చేయకూడదు ఆ నిర్ణయం మీ అరచేతిలో ఉందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరే చెప్పారు ఒక మాట, ఒకటే సంతకం మొత్తం కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేస్తామన్నారు. మాకు సగం సంతకం చాలు, సగం జీతం చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ ఏదైతే తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘాల జేఏసీ ఇప్పుడు ఏర్పాటు చేసినామో ఇంకా మిగిలిన సంఘాలు కూడా కార్మికుల మీద ప్రేమ ఉంటే అందరు కలిసి ఒకటే వేదికతో మనం ముందుకు పోదామని కూడా మీరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అధికారుల లుచ్చ మాటలకు మీరు భయపడి కొందరు అధికారుల స్వార్థాల గురించి మీరు కథలు చేశారనుకో, రాళ్ళు చెప్పులు తీసుకొని కార్మికులు కొడతారని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి వారిలో అలాగే మా సీఎండి ప్రభాకర్ రావు సార్ ఇచ్చిన ఇప్పటిదాకా కొన్ని హామీలు కూడా పూర్తి కాదు. గత పేడాలు ఉన్నాయి, పెండింగ్ వీడియోస్ ఉన్నాయి. ఇంకా కొందరు కార్మికులకు ఆర్టిజన్గా 8 నెలల నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళకు కూడా ఇంకా ఇవ్వలేదు. అలాగే కార్పొరేట్ ఆఫీసుల స్వీపర్స్కి ఒక లెక్క ఉన్నది, విద్యుత్ సౌధుల స్వీపర్స్కి ఒక లెక్క ఉంది. అలాగే ఈ మీటర్ రీడర్ రోజు మీ కళ్ళ ముంగట పనిచేస్తూ ఉన్నారు. ఎస్పీఎం కార్మికులు ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయకపోతే రైతులకు ట్రాన్స్ఫర్ చేయడానికే కుదరదు. అలాగే పీపీఏ వాళ్ళు అగర్ కంప్యూటర్లో డౌన్లోడ్ చేయలేదనుకోండి అసలు బిల్లింగే కాదు, కోట్ల రూపాయల లాభాలు ఈ సంస్థకు చేకూరు. కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి. ఓన్లీ 10,000 వాళ్ళు నెట్టుకురావాలంటే చాలా కష్టమైన పని. కాబట్టి ఇప్పటికైనా శాంతియుతంగా మేము తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యోగం చేసి తెలంగాణ ఎట్లా సాధించుకున్నామో ఈరోజు విద్యుత్ కార్మికుల గురించి అలాగే శాంతియుతంగా ఉద్యోగం చేసి మా రెగ్యులేషన్ మేము తీసుకుంటామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై టీవీకే.